తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపించే మాట స్నేహం. ఏ పిల్లల్ని పలకరించిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళందరూ మా స్నేహితులోని ఎవరినో చూపిస్తూ ఉంటారు. అసలు నిజమైన స్నేహం ఎలాంటిది? గొప్ప బీద తారతమ్యం లేకుండా ఉండే స్నేహం ఉందా? స్నేహితుల్లో చదువుకున్న విద్యార్థి దశలో అందరూ స్నేహితులైనా కొందరు గొప్పవాళ్ళు అవ్వచ్చు, కొందరు సామాన్యంగా ఉండిపోవచ్చు, కొందరు మరీ బీదవాళ్ళు అవ్వచ్చు. అయినా స్నేహం అనేది నడుస్తుందా? ఈ రకరకాల ప్రశ్నలకు సమాధానంగానే గొప్ప స్నేహం ఎలా ఉంటుంది అని చూపించడానికి భాగవతంలో కుచేలుడి కథ చాలా ముఖ్యమైనది. కుచేలుడు, అతని పేరు సుధాముడు. అసలు మంచి మాలలు అల్లి భగవంతుడికి ఇచ్చేవాడు. అయితే కుచేలుడు అంటే చిరిగిపోయిన శిథిలమైన వస్త్రాలు కలిగిన వాడు, అంటే దారిద్ర్యం మూలంగా. కుచేలుడు బహు సంతానవంతుడు, చాలా ధనహీనుడు, అయినా సంతాన బాధ్యత పోషిస్తూనే ఉన్నాడు. అతని భార్య వామాక్షి, ఆమె ఎప్పుడూ అంటుందట భర్తతో, మనకి ఎన్నో కష్టాలు ఉన్నా కూడా మీకు గొప్ప స్నేహితుడు ఉన్నాడు కదా, ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకుంటే మీకు సహాయం చేస్తాడు కదా, మీరు వెళ్ళండి అని. కానీ కుచేలుడు మనసు ఎప్పుడు అంగీకరించలేదు. స్నేహితుడు గొప్పవాడే కావచ్చు, కానీ తన బాధలు వెళ్ళి చెప్పుకోవడం అతనికి ఇష్టం లేదు. కాబట్టి ఏనాడు వెళ్ళనన్నాడు. చివరికి కష్టాలు ఎక్కువైపోయాయి. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. భార్య ప్రతిరోజు చెప్తోంది. చివరికి తన మనసును సర్ది చెప్పుకుని స్నేహితుడైనటువంటి గొప్ప స్నేహితుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అయితే కుచేలుడికి మనసులో అనిపించింట, అంత గొప్ప స్నేహితుడి దగ్గరికి వెళుతూ ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం? మన వాళ్ళు చెప్తారు, ఫలం పుష్పం తోయం ఏదో ఒకటి పట్టుకెళ్ళి ఇవ్వాలి కదా. పైగా గొప్పవాళ్ళ దగ్గరికి భగవంతు దర్శనానికి వెళ్ళినప్పుడు చేతులు ఊపుకుని ఎలా వెళ్తాను అంటే, ఏమిస్తాడు, ఏం తీసుకెళ్తాడు? కృష్ణుడికి ఇవ్వగలిగిన బహుమతి ఆయన దగ్గర ఏముంది? ఏమీ లేదు. కానీ ఆయన భార్య అంటుంది, కృష్ణుడికి నీ పరిస్థితి తెలుసు కాబట్టి నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా కూడా నేనేం అనుకోడు. అయినా మన ఇంట్లో అటుకులు ఉన్నాయి కదా, దీంట్లోనే మూట కడతాను, ఇవే పట్టుకెళ్ళి చాలా ఆనందపడతాడు, ఆయన భగవత్ స్వరూపుడు కదా అని ఇలా భర్తను ప్రోత్సహించి కుచేలుడికి నిజంగా ఇష్టం లేకపోయినా మనసు సరిచెప్పుకుని నెమ్మదిగా నడుచుకుంటూ కృష్ణుడున్న భవనం దగ్గరికి వస్తాడు. లోపల చాలా భయం. అసలు లోపలికి వెళ్ళనిస్తారా నన్ను? తనకున్నటువంటి వేషాన్ని చూసి, తనకి చిరిగిన బట్టల్ని చూసి, తన దారిద్ర్యాన్ని రూపురేఖల్ని చూసి భగవద్ దర్శనానికి వీళ్ళు పంపిస్తారా అనుకుంటాడు. ఎట్లాగో మెల్లిగా లోపలికి రాణిస్తారు. ఆశ్చర్యపోతాడు కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వైభవాన్ని చూసి. హంస తూలిక తల్పం పైన రుక్మిణీదేవితో ఉన్న భగవంతుని శ్రీకృష్ణుని చూడగానే కుచేలుడి మనసు ఒక్కసారి చాలా రకరకాలుగా మనసు బాధపడిపోయింది. అయ్యో, పొరపాటు పని చేశానేమో ఇక్కడికి రావడం, ఈ భార్య మాట విని ఇక్కడి దాకా రాకుండా ఉంటే బాగుండేదేమో అని కూడా అనుకుంటున్నట్ట. పరమాత్ముడు భక్తుడి మనసులో ఎప్పుడూ ఉంటాడు. శ్రీకృష్ణుడు వెంటనే కుచేలుని చూసి హంస తౌలిక తలుపని దిగి స్నేహితుడిని కౌగలించుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇంత పరమదరిద్రుడుగా ఉన్న అతన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు కౌగలించుకోవడం అని. అక్కడితో ఆగకుండా బంగారు పళ్ళెల్లో అతని పాదాలు ఉంచి రుక్మిణీదేవి నీళ్లు పోస్తుంటే స్నేహితుడి పాదాలు కడిగాడు. మంచి పుష్పమాలాలంకృతుడిని చేశాడు. శరీరానికి సుగంధాలు పూశాడు. కుచేలుడికే అర్థం కావట్లేదు ఏం జరుగుతోందో. ఆ సభలో అక్కడ ఉన్న వాళ్ళందరూ విస్తుపోతున్నారు, ఏంటి ఇంత ప్రేమగా ఎందుకు చూస్తున్నాడు, ఎవరితను అని. చాలాసేపు అయిన తర్వాత బాల్య స్నేహాన్ని తలుచుకున్నాడు. ఒకప్పుడు శ్రీకృష్ణుడు కుచేలుడు బాల్య స్నేహితులు కలిసి ఒక గురువు దగ్గర చదువుకున్నారు. ఆ గురువు పేరు సాందీపుడు. అయితే ఆ బాల్య స్నేహాన్ని, ఆ గురువు గురించి, గురువు పత్ని గురించి, వాళ్ళు చదువుకున్న రకరకాల అనుభవాల గురించి ముచ్చటించుకుంటూ, కుచేలా నీకు గుర్తుందా, మన ఇద్దరం ఆ రోజు గురుపత్ని చెప్పిందని సమిధలు ఏరడానికి అడవికి వెళ్ళాం. ఆ రోజు పెద్ద వర్షం వచ్చింది రాత్రి. ఆ వర్షంలో బయటికి రాలేక ఆ గాఢాంధకారమైన చీకట్లో ఆ చెట్టు కిందే ఈ విద్యార్థులిద్దరు ఆగిపోయారు. అప్పుడు ఆ గురువుగారు సందీపుడు, అయ్యో పిల్లలు ఏమైపోయారో అని ఆ చీకట్లో రాత్రి వెతుక్కుంటూ పిల్లల దగ్గరికి వచ్చి వీళ్ళని రక్షించాడు. కుచేలుడు స్నేహితుడు ఎన్నో మాటలు ముచ్చటగా చెప్పుకుంటారు. అయితే శ్రీకృష్ణుడి మనసులో ఒక చమత్కారం కూడా ఉంది. తెలుసు అతని మనసు, స్నేహితుడి మనసు తెలుసు. అతను ఎందుకో కొంచెం మనసులో న్యూనతాభావం అనుభవిస్తున్నాడన్న సంగతి కూడా తెలుసు. అతని ప్రేమగా చూడాల్సిన బాధ్యత తనదే, స్నేహితుడిగా భగవంతుడిగా. అంటాడు కుచేల, మరి నా కోసం నువ్వేం తెచ్చావు? నేను స్నేహితుడిని కదా, బాల్య స్నేహితుడిని చూడడానికి వచ్చావు కదా, నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతాడు. పాపం కుచేలుడు తల వంచుకుంటాడు. ఎందుకంటే ఆ పాతగా ఉన్నటువంటి బట్టలో మూట కట్టినటువంటి అటుకులు ఇవ్వడానికి. నాకు ఎంత అల్పమైనా సరే నాకు ప్రేమతో ఇస్తే నాకు ఆనందంలే,
నువ్వు ఇవ్వకపోతే మాత్రమే ఏంది, నేను తీసుకోలేనా అని మూటలోంచి ఒక గుప్పిడి అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడు తింటాడు. తిని అంటాడు, నా సంపదలన్నీ, నా వైభవాలన్నీ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి, నీ స్నేహం వలన నాకెంతో తృప్తి కలిగింది అంటాడు. మళ్ళీ ఇంకో గుప్పిడి తీసుకుందాం అనుకుంటున్నాడు. కానీ పక్కన రుక్మిణీదేవి వారించిందట, మీరు మీ స్నేహితుడికి ఇచ్చే సంపదలు చాలా స్థాయిలో ఉన్నాయి, అంటే ఇంకో గుప్పిడి తింటే ఇంకా ఎక్కువ సంపదలు అనగానే కృష్ణుడు అక్కడ ఆగి కుచేలుని ప్రేమగా పలకరిస్తాడు. నీ భార్య పిల్లలందరూ బాగున్నారా అంటాడు. కుచేలుడికి చాలా అవమానంగా అనిపిస్తుంది. తన బతుకేమిటి, తనలాంటి వాడు వచ్చి ఇంత గొప్ప స్నేహితుడి దగ్గర రావడం ఏంటి అని. అయినా ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని విందు భోజనం చేసి తెల్లవారు వెళ్ళేటప్పుడు కుచేలుడిని సాగనంపడానికి సాక్షాత్తు పరమాత్ముడు స్నేహితుడైన శ్రీకృష్ణుడు కూడా ఊరి చివరి వరకు పొలిమేరల వరకు వస్తాడు. కుచేలుడు అనుకుంటాడు, చూసావా ఎంత స్నేహితుడైనా నా దారిద్ర్యాన్ని మనసులో పెట్టుకున్నాడు, అందుకోసమే ఈ సంపదలు నీకు ఇస్తున్నా తీసుకో, ఇంత ధనం నీకు ఇస్తున్నా తీసుకో, ఈ వజ్రాలు తీసుకొని ఒక్క మాట కూడా శ్రీకృష్ణుడు అనలేదు. నేను వెళ్ళడం పొరపాటు చేశాను, నా భార్య మాట విని ఇట్లాంటి తప్పు పనులు ఎప్పుడూ చేయకూడదు. ఆయన స్నేహం అయితే అయి ఉండొచ్చు కదా, కానీ ఎంత గొప్పవాడైనా అనుకుంటూ తల వంచుకుని నడుచుకుంటూ వస్తున్నాడట. అసలు ఊహించలేకపోయాడు, తను ఇల్లేదో తను గుర్తుపట్టలేదు. అతను లోపలికి వచ్చే లోపనే తన భార్య పిల్లలు కుచేలుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు. క్షణాల్లో భగవంతుడు అనుగ్రహం ఉంటే ఎంతలోకి అవుతుందండి. క్షణాల్లో పెద్ద భవనం, ఆ భవనంలో దాసదాసి జనాలు, గొప్ప సంపదలు, వజ్ర వైడూర్యాలు, ఇవన్నీ ఒక్కసారి చూడగానే కుచేలుడి మనస్సు స్నేహం అంటే ఇదే కదా, పరమాత్ముడు అనుగ్రహం కలిగితే ఈ దారిద్ర్యం క్షణంలో రూపుమాపాడు కదా అని మనస్ఫూర్తిగా చేతులెత్తి శ్రీకృష్ణుడికి నమస్కరించుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, బాల్య స్నేహాన్ని గుర్తుపెట్టుకోవడం అన్నది ఎంత గొప్పది. భగవంతుడై ఉండి కుచేలుడు మనసులో ఏముందో గ్రహించి అతనికి సమస్త సంపదలు ఇవ్వడం ఎంత గొప్పది. ఇది ఒక వ్యక్తులుగా మనం ఊహించుకుందాం, ఇది పౌరాణిక కథగా అనుకోవద్దు, ఇద్దరు వ్యక్తులుగా ఊహించుకుందాం. ఇద్దరూ స్నేహితులు, ఒకే తరగతిలో ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఒకతను చిన్న గుమాస్తా ఉద్యోగంలో ఉండిపోయాడు, ఒకతను చాలా పెద్ద పదవిలోకి వెళ్ళిపోయాడు. అతను నెలకి కోట్లు సంపాదిస్తున్నాడు, ఇతను వందలు సంపాదించుకుంటూ భార్యా పిల్లల్ని పోషించుకుంటున్నాడు. ఈ స్నేహితులు కలిస్తే బాల్య స్నేహాన్ని, ప్రేమని, ఒక గౌరవాన్ని నిలబెట్టుకుంటారా? వాడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు, నేను చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాను, అహంకారంగా దూరంగా వెళ్ళిపోతారా? లోకంలో జరుగుతున్నది ఇది. ఇట్లాంటి జరగద్దు అని చెప్పడానికి కుచేలుడు కథ మనకు కావాలి. ఎందుకంటే లోకంలో అందరూ ధనవంతులు ఉన్నారు కదా. ఒకే తల్లి కన్నా పిల్లలు కూడా కొందరు గొప్పవాళ్ళు అవుతారు, కొందరు సామాన్యులు అవుతారు, కొందరు అనారోగ్యంగా ఉంటారు, కొందరు మంచివాళ్ళు అవుతారు, కొందరు చెడ్డవాళ్ళు అవుతారు, ఎన్నో రకరకాలుగా ఉంటారు. ఎవరి జీవన ప్రవృత్తి ప్రకారం భగవంతుడు ఎవరికి ఏ దారి చూపిస్తే ఆ దారి. అయినా కూడా అందరినీ ప్రేమగా చూడడం, స్నేహ సంబంధాలు చాలా ముఖ్యమైనవి అని చెప్పడానికి కృష్ణుడు, కుచేలుడు, ధనవంతుడు, బీదవాడు, తెలివైనవాడు, తెలివి తక్కువవాడు, ఆరోగ్యవంతుడు, అనారోగ్యవంతుడు, ఇవన్నీ మనం ఆలోచిస్తే నేటి యువతకు ఏమర్థం కావాలి అంటే, తనతో పాటు సాటి స్నేహితుడు కానీ సాటి బంధువు కానీ తక్కువ స్థితిలో ఉంటే, నువ్వు ఎక్కువ స్థితిలో ఉంటే వాడిని ప్రేమగా ఆదరించు, అగౌరవపరిచి అవమానపరచడం మాత్రం మానవ ధర్మం కాదు అని చెప్పడానికే కృష్ణ కుచేలుల స్నేహ సంబంధ కథ మనకి భాగవతంలో అద్భుతంగా కల్పిస్తుంది. నేటి యువతరానికి కళ్ళు తెరవాలి, సంపదలు అవన్నీ శాశ్వతమే, ఎంతో కష్టపడి సంపాదించాలి, నిలబెట్టుకోవాలి, అవి నలుగురికి కూడా అందేట్టు చేస్తే జన్మ తరిస్తుంది అని మనం ఖచ్చితంగా నమ్ముతున్నాం. మరొక మంచి కథతో పై వారం కలుసుకుందాం.